హలో అండి, సోనీ కుక్ అండ్ వర్క్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నవమి సందర్భంగా ఈరోజు అందరూ వడపప్పు పానకం అందని ఖచ్చితంగా చేసుకొని ఉంటారు. కానీ మనము ఎంత పరిమితంగా చేసినా కానీ కొన్నిసార్లు మిగిలిపోతూ ఉంటాయి. మరి మిగిలిన వడపప్పుతో ఇలా రుచికరంగా స్నాక్ చేసుకోవచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము. చూడండి, మా ఇంట్లో కూడా అందరి ఇంట్లో లాగానే మా ఇంట్లో కూడా వడపప్పు మిగిలిపోయిందనమాట. అందులో కొంచెము పచ్చి కొబ్బరి అనేది నేను ముక్కలు ముక్కలుగా చేసి కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే మన కొబ్బరి కూడా వేస్ట్ కాకూడదు కదా, వడపప్పు వేస్ట్ కాకూడదు, కొబ్బరి వేస్ట్ కాకూడదు, ఏది వేస్ట్ కాకూడదు మొత్తానికి. మరి దాంట్లోకి మనము చూడండి, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాము, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. ఈ విధంగా అన్ని కడిగేసి ఇలా సన్న సన్నగా తరుక్కొని ఇలా పక్కన పెట్టేసుకోండి. వీటిని అన్నిటినీ మనము మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కచ్చా పచ్చిగా మిక్సీ ఆడించుకున్నాము. కచ్చా పచ్చిగా అంటే ఏంటి అనుకుంటారు, సన్న సన్న ముక్కలుగా అనమాట. మరి నున్నగా లేకుండా సన్న సన్న ముక్కలుగా. ఇది మీరు ఇట్లా చూడండి, సన్న సన్నగా అట్లా పచ్చడికి ఇలా చేస్తాం కదా లైట్గా, అట్లా చేసేసుకోండి. తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకొని మనము మళ్ళీ ఈ పెసరపప్పు, మిగిలిన వడపప్పు, తర్వాత కొబ్బరి ఉన్నాయి కదా, వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని, అదే మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని, ఎందుకంటే కొంచెం ఆరిపోయి ఉంటుంది కదా, మిక్సీ ఆడించుకున్నాము. చూడండి, ఈ విధంగా బాగా నున్నగా అయిపోయింది. మరి మామూలుగా పెసరపప్పుతో అలా చేస్తే అవి విరిగిపోవడం కానీ ఏదన్నా అవుతాయి కదా, ఒకవేళ సరిగా వస్తాయో రావో అనే డౌట్ ఉంటుంది కదా. నాకు కూడా అదే డౌట్ ఉండిందండి. ఆ డౌట్తోనే నేను ఇందులోకి ఒక చిన్న వస్తువు అనేది యాడ్ చేశాను. చూడండి, ఒక చిన్న చిట్కా ఇక్కడ వస్తుంది. మనకి ఏదైనా కానీ దోశలు కానివ్వండి, అత్తరాసులు కానివ్వండి, ఏదైనా సరిగా వస్తాయో అన్న డౌట్ ఉన్నప్పుడు ఒక స్పూను గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేసుకుంటే ఎట్లాంటివైనా దోశలు కానివ్వండి, అత్తరాసులు కానివ్వండి, ఏవైనా సరే నీట్గా వస్తాయన్నమాట మనకు. ఇంకా విరిగిపోవడం కానీ అట్లా సమస్య ఉండదు. తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా మరిగాక మనము కలిపి పెట్టుకున్నాం కదా పిండి, వడపప్పు పిండి, దాన్ని తీసుకొని మనం ఇలా సన్న సన్న ముద్దలుగా వేసుకోండి. బుగ్గ్యాల మాదిరి అనమాట. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మా ఇంట్లో అయితే చేసి అది ఫోటో తీసుకునేంత వరకే ఉన్నాయన్నమాట. ఫోటో తీసిన 5 నిమిషాలకి అన్నీ అయిపోయాయి. చాలా రుచిగా ఉంటాయి. ఎవరు కూడా మిగిలిన వడపప్పు అనేది పారవేయకుండా, ఎలాగోలా తిందామని బలవంతంగా తినకుండా ఈ విధంగా రుచికరంగా చేసుకోండి. నవమి రోజు స్పెషల్ స్నాక్ అనమాట ఇది, వడపప్పు స్నాక్. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. అది మనకు 2 సైడ్లు వేగేటట్టు అట్లా కలుపుకోవాలండి. ఊరికి వేసేస్తున్నామంటే ఒక పక్క నల్లగా అయిపోయి మరొక పక్క పాటలే తెల్లగా ఉంటుంది. కాబట్టి ఇట్లా మీడియం సైజులో మంట పెట్టేసుకోండి. మీడియం సైజులో మంట పెట్టేసుకొని ఈ విధంగా మెల్లమెల్లగా వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. లోపల పిండి అంతా కూడా బాగా వేగుతుంది. ఇట్లా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. మిగిలినట్టు కూడా ఆ విధంగా మిగిలిన పిండి కూడా మళ్ళీ ఒకసారి రెండవసారి అట్లా వేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి చేసుకున్నారంటే నవమితో సంబంధం లేకుండా మళ్ళీ వడపప్పు నానబెట్టుకొని ఈ విధంగా స్నాక్ ఐటము ఖచ్చితంగా చేసుకుంటారు మీరు. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మరి తినడానికి ఏ విధంగా ఉంటాయో ఇట్లయితే వేసేస్తుంది. తర్వాత తినడానికి ఎట్లొస్తాయో, మృదువుగా వస్తాయో గట్టిగా వస్తాయో ఎట్లొస్తాయో అని మీకు సందేహం ఉంటుంది కదా. వీడియో చివరిలో చూపించానండి, అది కూడా చూడండి.
ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చూడండి, పైకి మాత్రం మనకు బాగా కరకరలాడుతూ ఉన్నాయి. లోపల చూడండి మృదువుగా మనకు పచ్చి కొబ్బరి కూడా వచ్చేసింది. పచ్చి కొబ్బరి వేసాం కదా, అది కూడా చూడండి చాలా మృదువుగా ఉన్నాయి. మరి కటువుగా మనకు అట్లేమీ ఉండవు. తినేటప్పుడు మాత్రం కొంచెం కరకర అంటాయి, లోపల మాత్రం మృదువుగా ఉంటుంది అనమాట. చాలా రుచికరంగా ఉంటాయి. తప్పకుండా అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.